హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాము. ఈరోజు మా ఇంటికి వెనకాల ఫార్మింగ్ ల్యాండ్ ఉంది. అక్కడ వెళ్ళి నేను గ్రీన్ చిల్లీస్ పర్చేస్ చేశాను అనమాట. 20 రూపీస్కి ఎన్ని గ్రీన్ చిల్లీస్ వచ్చాయనేది మీరు చూడండి. ఫార్మింగ్ ల్యాండ్ వెళ్ళాం కదా, ఫార్మింగ్ ల్యాండ్ లో నాకు ఎన్ని వచ్చాయో చూడండి. గ్రీన్ చిల్లీస్ ఆల్మోస్ట్ ఒక ½ కేజీ వచ్చింటాయండి. మీరు ఎర్రమిర్చి ఎవరైనా ఇలా చట్నీ చేయడానికి పండుమిర్చి టైం స్పెండ్ చేశారా? చూడండి, ఇక్కడ నేను చింతాకు కోసం వచ్చాను అనమాట. చింతాకు కలెక్ట్ చేస్తున్నాను. దీంతో టుమారో పప్పు చేయడానికి నేను చింతాకు పప్పు చేస్తున్నాను. ఎస్టర్డే వీడియోలో నేను చింతాకు కలెక్ట్ చేశాను కదా, ఆ చింతాకుతో ఈరోజు పప్పు చేస్తున్నాను. చూడండి, చింతాకు, కందిపప్పు అండ్ అనప గింజలు ఉంటాయి కదా, అవి ఎండబెట్టేసిందే పప్పు అనమాట. టమాటా అండ్ వంకాయలు, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, తెల్లగడ్డలు కుక్కర్లో వేసుకున్నాక వీడియో కంటిన్యూ. ధనియాల పొడి, ఇందులోకి నేను ఆల్రెడీ వాటర్ పోసుకున్నాను. పసుపు అండ్ ఉప్పు. చూడండి, పసుపు, ధనియాల పొడి, ఉప్పు వేసుకున్నాను. దానికి సరిపడా వాటర్ పోసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనము ఒక 4 విజిల్స్ పెట్టుకున్నాక తిరగవాత పెట్టుకోవాలన్నమాట. ఇదిగోండి, పప్పుకు సరిపడా వాటర్ పోసుకున్నాము. ఇప్పుడు మనకు మా పోపుకు కావాల్సింది ఆల్రెడీ ఆవాలు డాన్స్ వేస్తున్నాయి. ఆవాలు బాగా ఫ్రై అయ్యాక తెల్లగడ్డ, ఎర్రగడ్డ, కరివేపాకు ఇవి వేసుకొని ఫ్రై చేసుకున్నాము. ఫ్రై చేసుకున్నాక పప్పు వేసుకున్నాం. చూడండి, ఇప్పుడు బాగా మగ్గాయి కదా. ఇప్పుడు మనం ఈ పప్పుని అందులో మిక్స్ చేసుకున్నాము. సౌండ్ వస్తుంది. ఒక 5 మినిట్స్ కొంచెం హీట్ చేసుకుందాము. ఇప్పుడు చింతాకు పులుగూరలో కాంబినేషన్ ఏంటంటే వేడి వేడి రాగి ముద్ద. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే మీకు ఇంకా ఏమేమి ఫుడ్ వీడియోస్ కావాలో చెప్తే నేను చేసి పెడతాను వీడియోస్.